మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఇటీవల తుఫాను ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో భారీగా వర్షపాతం ఉంది. కామారెడ్డి పట్టణం పూర్తిగా అతలాకుతలమైంది. కామారెడ్డి పట్టణంలో జిఆర్ కాలనీలో ఇండ్లు మునిగిన పరిస్థితి నెలకొంది. ఆ ఇండ్లు మునిగిన పరిస్థితుల్లో కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ ఆ ప్రాంతంలో పర్యటించారో పూర్తిగా కామారెడ్డి పట్టణంలో మొత్తానికి ఏదైతే ప్రధాన రహదారి ఏదైతే బస్టాండ్ నుండి జిల్లా కలెక్టర్కి వెళ్ళే రహదారి ఉంది ఆ ప్రాంతంలో రైల్వే గేట్ కూడా ఉంది. ఆ ప్రాంతంలో ఎక్కువగా రోడ్డు డ్యామేజ్ అయింది. రైల్వే గేట్ ప్రాంతంలో ఒక ఆటో డ్రైవర్ కూడా పూర్తిగా ఆ ప్రాంతంలో ఇటుకలు పెట్టి మొరం పోసిన పరిస్థితి అయితే నెలకొంది. దానిపైన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు కూడా ఆయన అభినందిస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. అసలు దానిపైన ఎలా స్పందిస్తారు మీరు? యాజ్ ఎ సిటిజన్గా అంటే రైల్వే గేట్ దగ్గర అక్కడ కొద్దిగా డ్యామేజ్ అయింది అని చెప్పి ఏదైతే ఆటో డ్రైవర్ పోయడం దానికి నేను అప్రిషియేట్ చేస్తున్నా. అట్లా అంటే సొసైటీకి ఇట్లా హెల్ప్ చేస్తున్న వాళ్ళకు కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. అట్లా కాకపోతే మా మున్సిపల్ నుంచి కూడా ఇప్పుడు ఏదైతే ఎస్టిమేషన్ వేసినామో అది మా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సార్ ఒక దృష్టికి తీసుకెళ్ళాము. తొందరగానే మరి యొక్క డ్యామేజెస్ని తొందరగా క్లియర్ చేద్దామని చెప్పి మేము దాని డిస్కషన్ చేయడం జరిగింది. సార్కి కూడా నేను మొన్న మా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సార్కి కూడా మొన్న కాల్ చేసినాము. తొందరనే తెచ్చుకుందామమ్మ, ఫండ్ తెచ్చుకొని టోటల్గా డ్యామేజెస్ ఎక్కడెక్కడ అయినాయో, నష్టం ఎక్కడెక్కడ అయిందో అంతా కూడా మనం క్లియర్ చేసుకుందామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎవరైతే ఆ పెద్ద మనిషి ఆటో డ్రైవర్ అక్కడ మరి కళ్ళతో చూసి ప్రజలకి ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ లొకేషన్లో ఏదైతే హెల్ప్ చేసిండ్రో దానికి మా మున్సిపల్ తరఫున మా షబ్బీర్ అలీ సార్ తరఫున అప్రిషియేషన్ చేస్తున్నాను చెప్పి తెలియజేస్తాను. ప్రధానంగా ఆ రహదారి బస్టాండ్ నుండి జిల్లా కలెక్టర్ మరి ఇటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇల్లు, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి కూడా ఆ ప్రాంతంలో ఉంది. ప్రధానంగా ఎంతోమంది ఆటోలో వెళ్తుంటారు, సామాన్య రోజు మంది చూస్తుంటారు. ఒక ఆటో డ్రైవర్ హజరత్ అలీ అనే ఆటో డ్రైవర్ కామారెడ్డికి 4 సంవత్సరాల క్రితం వచ్చాడు. 4 సంవత్సరాల క్రితం వచ్చిన వ్యక్తి అలా చేయడం అంటే కామారెడ్డి పట్ల 100 సంవత్సరాలు ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు, ఆ రోడ్లోనే నడిచేవాళ్ళు. కానీ 4 సంవత్సరాల నుండి వచ్చిన వ్యక్తి ఆటోలో వెళ్ళే ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది, ఆటోలు ఖరాబ్ అవుతున్నాయనే ఉద్దేశం మీద చేయడం వల్ల మీరు అసలు ఆయనని ఎలా అభినందిస్తారు? ఇప్పుడు ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నారో ఆ పర్సన్ కూడా మాకు తెలిసిన పర్సనే, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యుడే. కంపల్సరీ మా కాంగ్రెస్ అంటేనే పేదలకి ఎప్పుడు అండగా ఉండే గవర్నమెంట్. ఎప్పుడు కూడా చిన్నగా ఎక్కడైనా ఒక పబ్లిక్కి చిన్నగా ఎవరికైనా ఇబ్బంది కలిగినా కానీ మేము ఎప్పుడు అందుబాటులో ఉంటామని మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా వాళ్ళకి సేవలు అందిస్తుందనే తెలియజేస్తున్నాను. దీని ఏంటంటే నేను ఆటో అన్నని తీసుకొచ్చి నేనే స్వయంగా అతనికి సన్మానం చేసి అప్రిషియేట్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్త ఏదైతే హజరత్ అలీ ఏదైతే ఉన్నారో సామాన్య పౌరుడు ఆటో డ్రైవరు, ఆయన చేసిన సేవకు నేను కూడా అభినందిస్తాను, ఆయనను కూడా సన్మానిస్తాను. ఆయన మా కాంగ్రెస్ కుటుంబ సభ్యుడే. పేదలకు ఎప్పుడు అండగా ఉండే వ్యక్తులం కాంగ్రెస్ పార్టీ అంటేనే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యుడు, ఆయన సేవ చేయడం మేము అభినందిస్తున్నామని చెప్పి కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ చెప్తున్న పరిస్థితి. ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. వర్షాలకు రోడ్లన్నీ ధ్వంసమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో కామారెడ్డి పట్టణంలో ఇప్పటికే మున్సిపల్ చైర్పర్సన్ ఏదైతే దానికి సంబంధించిన వర్షంలో బాధితులందరినీ కూడా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ అయింది మనం తెలిసింది. అదే కోణంలో చూసుకుంటే కామారెడ్డి పట్టణంలో నెటిజన్లు మరో వ్యక్తిని అభినందిస్తున్న పరిస్థితి కనిపించింది. మనం చూసుకోవచ్చు కామారెడ్డి పట్టణంలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆ కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్ నుండి జిల్లా కలెక్టర్కు వెళ్ళే రహదారి ఇది. ప్రధానంగా అశోక్ నగర్ రైల్వే గేట్ అంటారు. అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద ఉన్నాం. ఈ అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద హజరత్ అలీ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో ఇటుకలు పోసిన పరిస్థితి ఉంది. ఇటుకలు పోసి గుంతలు నింపిన పరిస్థితి. మనతో మాట్లాడేందుకు హజరత్ అలీ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు. వారిని అడుగుదాం అసలు ఏం జరిగింది, దీనికి అంతటికి సంబంధించి ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది చెప్పండి. మీరు ఇక్కడ ఆ రోడ్డు మీద గుంతలుంటే గుంతలు పోసారు, ఏంది అసలు పరిస్థితి ఏంది? అది నెల రోజులు చూస్తున్నా నేను, ఎవరు పని చేస్తలేరు. అది ఆటోలకు ఇబ్బంది అవుతుంది, పెద్ద బండ్లకు చిన్న బండ్లకి ఇబ్బంది ఉంది. సెకండ్ గేర్లో ఫస్ట్ గేర్లో లేవట్వాల్సి వస్తుంది, బండి ఆగుతుంది. ఆలోచించి నేను మాది ఒక ధర్మాంశం ఉన్నది, ధర్మకథ చెప్పిండు ఒక మనుషులకు ఇబ్బంది అయితే అది సాల్వ్ చేయాలా. అదే నాకు గమనించి శుక్రవారం నాడు పొద్దున్న నేను కలెక్టర్ ఆఫీస్ పోయినా. కలెక్టర్ ఆఫీస్ ఎప్పుడు పోతూ ఉంటా, నాకు దిమాగులు వచ్చింది పని చేయాలని.
అది అది పని చేసిన అంతే, ఏం లేదు. అయితే నువ్వు ఏం అంటే ఇంతకు ముందు ఏం చేసేవాడు, మీకు ఎంతమంది పిల్లలు, ఏంది అసలు? నాకు 3 బిడ్డలు. మా చిన్న బిడ్డ డిగ్రీ చేస్తుంది ఫస్ట్ ఇయర్, థర్డ్ బిడ్డ ఎంఏ చేసింది, లగ్గం చేసింది నెల రోజులే. ఫస్ట్ బిడ్డ ఎంఏ చేసింది ఉర్దూ మీడియం నుంచి తెలంగాణ యూనివర్సిటీలో, ఆమెతో లగ్గం చేసిన. నేను కిరాయి ఇంట్లో ఉంటా కామెడీలో 20 సంవత్సరం నుంచి. మా సంతంపూర్ సిన్నాపల్లి, అక్కడ చదువుకున్నా, 10th చదివినా, అక్కడ సౌదీకి పోయినా, అక్కడ డ్రైవర్ పని చేసిన. ఇప్పుడు ఇక్కడ ఆటో డ్రైవర్ పని చేస్తున్నా. అంటే ఎన్ని రోజులైంది కామారెడ్డిలో ఆటో నడిపించుకుంటుండవు? నేను 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి కామారెడ్డిలో ఉంటున్నావు కదా, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంది అసలు? నీకు ఏమనిపించింది కామారెడ్డి పట్టణాన్ని చూస్తే? పట్టణం చూస్తే ఇక్కడ రోడ్లది సమస్య పెద్ద ప్రాబ్లం ఉన్నది. ఎక్కడైనా కానీ గొంతులు పడుతూ ఉంటాయి. ఎక్కడ చేసినా కానీ గొంతులు ఉంటాయి, అది మరుతు చేస్తలేరు. మొన్నసుగా రియాన్ మజిద్ కాడ మన చైర్మన్ వచ్చింది, సర్పంచ్ వచ్చారు, వీడియో చూసి అని చేసారు, అక్కడ చేసారు. కానీ ఇక్కడ చేస్తుంటే సమస్య లేదని నేను ఇది చేసిన అంతే. అంటే నీకు ఇట్లా ఈ గుంతలు పూడ్చాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఇప్పుడు నువ్వు గుంతలు పూడ్చినావు, నువ్వు గుంతలు పూడ్చడం వల్ల మాజీ మంత్రి కేటీఆర్ కూడా నీకు కంగ్రాచులేషన్ చెప్పిండ్రు. నెటిజన్లు కూడా నీకు పూర్తిగా అభినందిస్తున్నారు. ఎందుకంటే నువ్వు ఒక రోడ్డు మీద ఆటో డ్రైవర్వి, ఈ గుంతలు పూడుస్తున్న పరిస్థితి అయితే అంటే నీకు ఎందుకు వచ్చింది ఆలోచన? నాకు ఆలోచన పబ్లిక్ ప్రాబ్లం అవుతుంది, ఆటోలకు కానీ ట్రాక్టర్లకు కానీ బ్యాగ్ బండిలకు కానీ పెద్ద బండిలకు కానీ ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. దానివల్ల బ్రేక్ కొట్టుడు దేవట్టుడు తక్కువ అవుతుంది. కాబట్టి ఏం చేసిన అంతే, ఏం లేదు. అంటే నువ్వు సొంతంగా ఇటుకలు కొనుకొచ్చినవా ఏంది అసలు? అది సొంతం కొనుక్కరాలే నేను ఇటుకలు, అక్కడ చిత్తలు పడేసిర్రు, అది తీసుకొని వచ్చిన చేసిన అంతే. అంటే చిత్తలు పడేసిన ఇటుకని తీసుకొచ్చి ఇక్కడ గుంత నింపిన ఇసుక ఎడికని తెచ్చిన ఇసుక ఆటకెళ్ళి తెచ్చిన, ఆడ పడేసిర్రు, ఆడ బెస్ట్ పడేసిర్రు, అక్కడ తెచ్చిన. కలెక్టర్ ఆఫీస్ పోయింటి సెంచరీస్ పెట్టేందుకు, ఒక పోలీస్ ఆఫీసర్ గిట్స్ పెట్టేందుకు వచ్చేటప్పుడు కనబడది ఈ పరిస్థితి బాగున్నది, ఇది తీసుకొని పోదామని చేసిన అంతే. అంటే ఒక్కడేసారి నీకు ఆ మైండ్లో ఎట్లా తట్టిందో అంత ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే చాలామంది ఇక్కడ చాలా ఆటోలు వెళ్తుంటాయి, ఈ ప్రాంతం నుండి చాలామంది ప్రజలు వెళ్తుంటారు. జిల్లా కలెక్టర్ కూడా ఇట్లనే అప్పుడప్పుడు వెళ్తున్న పరిస్థితి, జిల్లాకు సంబంధించిన ఎస్పీ కూడా ఇక్కడ నుండి వెళ్తాడు. స్థానికంగా ఉండే ప్రభుత్వ విపు మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా అప్పుడప్పుడు ఇక్కడ నుంచి వెళ్తాడు. పక్కనే మా ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి ఇల్లు కూడా ఇక్కడే ఉంది. అంటే నీకే ఆలోచన వేసింది, వాళ్ళకి ఎందుకు రాలేదంటారు? 4 రోజుల నుంచి నేను ఆలోచిస్తున్నా, ఈ పని చేయాలా అని ఆలోచించిన నేను అంతే. అది పని చేసిన అంతే నేను. అంటే నువ్వు చేసినందుకు చాలా మంది అభినందిస్తున్నావు, నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా మంది సంతోషం అనిపిస్తుంది నాకు, ఇంకా చేయాలనిపిస్తుంది. ఏదైనా పని చేయాలంటే, ప్రజల గురించి సేవ చేయాలంటే చేయాలని ఒకటి ఉద్దేశం వస్తుంది. అంటే నీకు ఇంత బాగా అంటే ప్రజలైతే మెచ్చుకుంటున్నారు, ఏదైతే ఒక సోషల్ వర్క్ చేసినావు. ఒక సామాన్య ఆటో డ్రైవరు నీకు ఎవరైనా చూస్తే చాలామంది ఆటోళ్ళు నేను వెళ్తుంటే నాకు ప్యాసింజర్ ఎక్కించుకొని పోతే డబ్బులు వస్తాయని ఆలోచిస్తా. నువ్వు ఆ రకంగా ఆలోచించకుండా ఇది చేసినావు అంటే నీకు ఎలా అనిపిస్తుంది? నాకు సంతోషం అనిపిస్తుంది, ఒక మంచి పని చేసిన అనిపిస్తుంది. ఒక దేవుడు నాకు నచ్చాలా అంతే, దేవుడికి పని చేయాలని చేసిన అంతే. అంటే ఇప్పుడు నీకు అది ఇప్పుడు మళ్ళీ 4 రోజుల క్రితం నువ్వు పోసినావు, అది కొట్టుకపోయింది, మళ్ళీ ఎట్లా ఏంది? పోయితే మరో వేస్తాను, మరో వేస్తాను. అంటే నువ్వు ఇక్కడే ప్రధానంగా ఎందుకు? చాలా గుంతలు ఉన్నాయి ఈ ప్రాంతం నుంచి, అశోక్ నగర్ నుంచి సీదా బస్ స్టాండ్కి వెళ్ళే ప్రాంతంలో చాలా గుంతలు ఉన్నాయి. ఇక్కడ నేను ఎక్కువ అనిపిస్తాను ఆటోలు, కలెక్టర్ ఆఫీస్కి పోతా ఉంటా, అది నాది. అన్ని ఆటోలకు ఇబ్బంది అవుతుంది, కానీ మా వాళ్ళకి ఆటోలకు ఇబ్బంది కాదు. అది బిస్కెట్లు ఖరాబ్ అవుతున్నాయి, నెలలకు మన బేరింగ్లు పోతున్నాయి, షాకర్లు పోతున్నాయి, అందులో చాలా నష్టం అవుతుంది ఆటోలకు. ఎవరు పట్టించుకుంటారని చేసిన అంతే నేను, అంతే సమస్య. అంటే ఇప్పుడు కామారెడ్డి మున్సిపాలిటీలో చైర్పర్సన్గా ఉన్నారు కామారెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్. వాళ్ళు కూడా మొన్న ఇటీవల భారీ వర్షాలు వచ్చినప్పుడు జిఆర్ కాలనీలో మోకాళ్ళ వంటి నీళ్ళ నుంచి కాపాడిన పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ఈ పనులు చేయొచ్చు కదా? వాళ్ళు చేయలేదు, నేనేం చేయాలి దానికి? నాకు ఎంత అవసరమైంది అంత చేసిన, అది ఇంకా చేస్తా అట్లా సమయం వస్తే అంతే. ఇక వాళ్ళ గురించి ఏం చెప్పలేను నేను, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తూ మా బాధ్యత మాదే చేస్తున్నాం అంతే. నెటిజన్లు నేను అభినందిస్తున్నారు, ప్రభుత్వం కూడా నేను అభినందించే దిశగా ఉంది. అసలు నువ్వు ప్రభుత్వం నేను అభినందిస్తే ఏం చేస్తావు? అసలు నేనేం చేయలేను సార్, వాళ్ళ ఉద్దేశం మాత్రం ఏం చెప్పలేము. నేనైతే ఉత్తరం చేసిన, ఇది ఇంత పెద్ద పైన వస్తుందని ఆలోచించాలి. నా మైండ్ వచ్చింది చేసిన అంతే. నేను ఎవరు ప్యూరి చేస్తారు ఎవరు చేస్తారు చూడలే నేను, అంతే. మొత్తంగా చూసుకోవచ్చు, హజ్రత్ అలీ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడే
హజ్రత్ అలీ ఇక్కడే మొన్న ఇటుకలు మొరం కూడా పోసిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం నుండి రోజు నేను ఆటోలో వెళ్తుంటాను. ఇక్కడ అశోక్ నగర్ నుండి ఇటు రైల్వే ఓల్డ్ సిటీ కామారెడ్డి ఓల్డ్ సిటీ రైల్వే ప్రాంతము, ఇటు మా ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటరామనారెడ్డి కూడా ఇక్కడే ఇల్లు ఉంటుంది. ఆయన ఇక్కడ ఈ ప్రాంతం ఇదే రోడ్డు గుండా వెళ్తే ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా ఈ ప్రాంతంలో ఈ రోడ్డు గుండా వెళ్తే ముందట ఆయన ఇల్లు కూడా ఉంటుంది. ప్రతినిత్యము వందల సంఖ్యలో ఈ ప్రాంతానికి ప్రజలు వస్తూ పోతూ ఉంటారు. చాలా మంది ప్రజలు ఈ ప్రాంతం నుండి వస్తూ పోతున్న సమయంలో వారికి ఇబ్బందులు కాకూడదు. నేను కూడా ఒక సామాన్య ఆటో డ్రైవర్ని. నేను కష్ట నష్టాలు చూశాను. నేను గల్ఫ్లో డ్రైవర్గా పనిచేశాను. నాకు 3 పిల్లలు. అందరికీ కూడా 2 పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళని పెళ్ళిళ్ళు చేశాను. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను గత మా సొంత ఊరు నిజామాబాద్ జిల్లా సిర్నపల్లి గ్రామము అయినప్పటికీ కూడా నేను కామారెడ్డిలో 4 సంవత్సరాల నుంచి ఉండడం వల్లనే ఇక్కడ నాకు ఏదో తోచిన సహాయం దీనికి అంతటికి సంబంధించి ఈ రోడ్డు దగ్గర గుంత పడింది. ఈ గతంలో ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైనా పోసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి అంతటికి సంబంధించి కానీ నాకు తోచింది నేను చేసింది ఏంటంటే ఈ ప్రాంతం నుండి చాలా వెహికల్స్ వెళ్తున్నాయి. ఈ వెహికల్స్ వెళ్తున్న క్రమంలో మా ఆటోలకు సంబంధించిన ఆటోలు ఖరాబ్ అవుతున్నాయి. ఎందుకంటే బేరింగ్లు దానికి అంతటికి సంబంధించి షాకప్ జల్లు అన్నీ ఖరాబ్ అవుతాయి. ప్యాసింజర్స్ కూడా గుంతలు పడగానే అబ్బా అని అరిచే పరిస్థితి ఉంది. అందువల్ల ఆ ప్యాసింజర్ కూడా ఇబ్బంది కావద్దు. నేను రోజు ప్రతినిత్యము జిల్లా కలెక్టరేట్కు వెళ్తుంటాను కాబట్టి ఆ వెళ్తున్న క్రమంలో ఆటోలు ఖరాబ్ అవుతున్నాయనే ఉద్దేశం మీద నేను ఇక్కడ ఈ గుంతనైతే నింపాను. అదే నిస్వార్థంగా నేను ప్రజాసేవ ఏదైతే ఈ గుంతను సేవ చేసేయాలనే ఉద్దేశంతో ఈ గుంతను నింపాను. ఈ గుంతను నింపడం వల్ల ఇంత పెద్దగా అభినందిస్తారు అని నేను ఊహించలేదు. కానీ ఇక్కడ మరికొంతమంది ఆటో డ్రైవర్లు అయితే ఉన్నారు. ఆటోకు సంబంధించి వస్తూ పోతున్నారు. దీనికి అంతటికి సంబంధించి చూడొచ్చు. ఇక్కడ హజ్రత్ అలీ అనే వ్యక్తి ఇక్కడ గుంత నింపిండు. అసలు ఆటోలు ఖరాబ్ అవుతున్నాయి పోతున్నాయి అనే ఉద్దేశం. నువ్వు ఎన్ని రోజులు ఆటో నడపబట్టి? 20 సంవత్సరాలు అవుతుంది. ఈయన గుంత ఎన్ని రోజుల కింద పోసిండు? మొన్నే పోసి 2 days బిఫోర్ పోసి. ఈయనేనా? ఈయననే పోసి. ఎట్లా అంటే మీ ఆటో వాళ్ళకి ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అంటే తను చేసిన పని బాగుందా? బాగుంది. మీరు అంటే మీకు ఎందుకు ఆలోచన రాలేదు? మేము ఆయన చేసి డ్రైవర్ చేసి ఆయనకు సపోర్ట్ ఇస్తున్నాం మేము. అంతేనా? చాలా మంది ఆటో డ్రైవర్లు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. నాకు ఏదైతే హజ్రత్ అలీ చేసిన మేలుకు మేమందరం కూడా మర్చిపోలేము. మే ఆటో డ్రైవర్లు అందరం కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి అంత ఆలోచన వచ్చింది. చెత్తలా పడేసే ఇసుకను తీసుకొచ్చి ఇక్కడ పోయడం వల్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు. ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. అందులో కామారెడ్డి పట్టణంలో భారీగా గుంతలు పడిన పరిస్థితి ఉంది. ఒక సాధారణ వ్యక్తి ఆటో డ్రైవరు ఈ గుంతలు పూడ్చిన పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ఈ రోడ్డు అశోక్ నగర్ నుండి జిల్లా కలెక్టరేట్కు ఇటు పాత బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రాంతానికి వెళ్తుంది. చాలామంది ఆటో వాళ్ళు బైక్ వాళ్ళు ఈ ప్రాంతం గుండానే వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి చూడొచ్చు. మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఆటో డ్రైవర్లను. ఇక్కడ దీనికి అంతటికి సంబంధించి గుంతలు పడుతున్న వాహనదారులు చాలా మంది వస్తూ పోతుంటారు. బ్రదర్ చెప్పండి, ఇక్కడ ఒక ఆటో డ్రైవరు ఈ ఇటుకలు ఖరాబైన ఇటుకలు తీసుకొచ్చి పోసిండు. అంటే చాలా గుంతలు పడ్డాయి 4 రోజుల క్రితం. ఏంది అసలు ఈ పరిస్థితి? చాలా ఇబ్బంది ఉంది. ఎటు చూసినా ఏదైనా వెహికల్ వెళ్దామన్నా ఇన్కేస్ వెహికల్ వచ్చి తాగేస్తుంది. ఈ గుంతలు చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి కాల్ ఏమన్నా వచ్చినా ఎక్కడన్నా అయిపోతుంది, స్టాప్ అయిపోతుంది, మెల్లగా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఒక సాధారణ ఆటో డ్రైవరు తనకు తోచిన అంటే తన మైండ్లోకి తట్టింది తన తెచ్చిపోచాడు. మీరు ఆయనను అభినందిస్తున్నారా? చాలా గ్రేట్. ఈ సొసైటీ ఇంత బిజీ టైంలో తను చేసిందంటే తనకు చాలా యాక్సెప్ట్ చేసిన చాలా గ్రేట్. ఎందుకంటే ఎవరైనా ఆటో వాళ్ళు కానీ కామన్ మ్యాన్ మనం కూడా బైక్ పైన వెళ్తుంటాం, కార్లో వెళ్తుంటాం. నాకెందుకులే అని అనుకునే మేము చాలా సార్లు అనుకున్నాం, అలా వేద్దాం అనుకున్నాం. కానీ బిజీ టైంలో అంత వేయలేకపోయినాం. తను ఆటో డ్రైవర్ చేసినా తనకు చాలా థ్యాంక్స్ చెప్తాను. మళ్ళీ మేము వెహికల్ కార్ తీసుకొచ్చాము, చాలా ఇబ్బంది అవుతుంటాయి. ఈ పడడంతో ఇక్కడ వెహికల్ వెళ్ళదు. మళ్ళీ ఇంకా వెహికల్ డిస్టర్బ్ మళ్ళీ ఎంత ట్రాఫిక్ బాగా డిస్టర్బ్ వల్ల తను వేసినా చాలా థ్యాంక్స్. మరోవైపు చెప్పచ్చు, ఇక్కడ ఈ ప్రాంతం నుండి భారీగా ఆటోలు వాహనాలు భారీగా వెళ్తుంటాయి. దీనికి అంతటికి చాలా మంది ప్రజలైతే రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. దీనివల్ల మేము వస్తూ పోతూ ఉంటాం. ఇక్కడ మేము ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, రోజు ఇబ్బందులు పడుకుంటా వెళ్ళే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఇక్కడ రైల్వే గేటు
పడినప్పుడు, ఎందుకంటే ఒక వెహికల్ ముందుకు వెళ్ళాలన్నా వెనకకి రావాలన్నా వెనక నుండి వచ్చే వెహికల్ మాకు తగులుతుంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వము ఇటుపక్క జిల్లా కలెక్టరేట్ ఉంటుంది, మరొక ప్రతి జిల్లా అధికారులు వెళ్తూ వస్తూ పోతూ ఉంటారు. దీనివల్ల ఒక సామాన్య ఆటో డ్రైవరు ఇక్కడ ఈ గుంతలు పూడ్చడం నెటిజన్లు అభినందిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చాలామంది ప్రజలు కూడా ఈ రోడ్డు గుండా వెళ్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలనే దృక్పథం ఉంటుంది, కానీ ఆ సమయంలో ఉన్న పరిస్థితుల ప్రభావంతో కానీ ఇంకా ఏ ఇతర కారణాలతో కానీ వెళ్తూ వస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్క మైండ్లో సేవ చేయాలంటుంది. కానీ ఆ ఆటో డ్రైవర్ చేసిన సేవకు అభినందిస్తున్నామని చెప్పి కామారెడ్డి పట్టణ ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది కామారెడ్డి పట్టణం. ప్రధానంగా కామారెడ్డి బస్టాండ్ నుండి అటు జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి, అటువైపు పాత బస్టాండ్కి వెళ్ళే ప్రధాన రహదారి ఇది. రహదారి వెంట రోజు నిత్యం వందల సంఖ్యలో వాహనాలు వస్తూ పోతుంటాయి. అందులో భాగంగా ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. వర్షాలు కురిసిన నేపథ్యంలో రహదారులన్నీ చిందరవందరగా గుంతలమయమైంది. సాధారణ ఆటో డ్రైవర్ గుంతలు పూడ్చడంతో నెటిజన్లు ఆయనని అభినందిస్తున్నారు. చూడొచ్చు కామారెడ్డి పట్టణంలో రోడ్లన్నీ ఎలా చిందరవందర. ప్రధాన రహదారి ఇది. ఏదైతే కామారెడ్డి బస్టాండ్ నుండా ఇటు జిల్లా కలెక్టరేట్కు, అటు ప్రధానంగా స్థానికంగా ప్రస్తుత ఎమ్మెల్యే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే కాట్పల్లి వెంకటరమణారెడ్డి ఉండే ఇంటికి కూడా ఈ ఉదాహరణ ఉన్నది. తన క్యాంప్ ఆఫీస్ కూడా, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా జిల్లా కలెక్టర్ సమీపంలో ఉంది. అక్కడే ఆయన నివాసం ఉంటారు. దాంతోపాటు ఆయన సొంత ఇల్లు కూడా కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్కి సంబంధించిన రైల్వే గేట్ ప్రాంతంలోనే ప్రొబెల్స్ స్కూల్ పక్కనే ఆయన ఇల్లు కూడా ఉన్నది. దీనికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు. కామారెడ్డి పట్టణంలో రోడ్లన్నీ వర్షాలకి గుంతలమయమైంది. ఆ గుంతలమయమైన రోడ్లన్నీ కూడా ఇటు కామారెడ్డి మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో దీనికి అందరికి సంబంధించి చేయకపోవడమే సాధారణ ఆటో డ్రైవర్ గుంతలు పూడ్చిన దానికి నిదర్శనంగానే చెప్పవచ్చు. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ గుంతలమయమైన నేపథ్యంలో ప్రధానంగా ఈ ప్రాంతం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి, దాంతోపాటు అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి, రామారెడ్డి ఈ గ్రామాలకు ఈ ప్రాంతం నుండే వెళ్తుంటారు. ప్రధాన రహదారి ఇది. ప్రధాన రహదారి గుండా రోడ్లని గుంతలమయమైన పరిస్థితి దానికి కనిపిస్తుంది. మనం ఇక్కడ ఆ ప్రాంతంలో ఆటో వెళ్తున్న పరిస్థితి చూడొచ్చు. ఎంత గుంతలమయమయ్యాయి. బైకులు కూడా వెళ్తున్న పరిస్థితి, కార్లు కూడా ఈ దారి నుండే వస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కామారెడ్డి పట్టణంలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ 17వ వార్డు కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. ఎందుకంటే వార్డు కార్యాలయం ముందు ఉన్న రోడ్డును కూడా బాగు చేసుకోలేక పోయారనే అపోహ బీజేపీ కౌన్సిలర్లకు ఏర్పడిందనే చెప్పచ్చు. ఎందుకంటే కామారెడ్డి పట్టణంలో ఒకవైపు స్థానికంగా ఉండే బీజేపీ నుండి గెలిచిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఈ ప్రాంతంలోనే తన ఫిర్యాదుల బాక్స్ కూడా పెట్టిన పరిస్థితి ఉంది. ఆ ఫిర్యాదుల బాక్స్ కూడా ఈ రోడ్డు నంబరు ఏదైతే 17వ వార్డులోనే ఫిర్యాదుల బాక్స్ కూడా పెట్టారు. ఎమ్మెల్యే కేవీఆర్ కేఎంఆర్ అని ప్రజా సమస్యలపై ఫిర్యాదు పెట్టాను ఇక్కడే ఉంది. ఆ ఫిర్యాదు పెట్టే కూడా చూసుకోవచ్చు. ఆ ఫిర్యాదు పెట్టే కూడా ఈ ప్రాంతంలో ఉంది. ఈ ఫిర్యాదులో అసలు ఎప్పుడు ఫిర్యాదులకు సంబంధించి ఓపెన్ చేస్తున్నారు అనేది కూడా ప్రజలకు చర్చాంశమైంది. ఈ రోడ్డు అంతా కూడా గుంతలమయం కావడం, దీనికి అంతటి కూడా ప్రధానంగా ఈ కామారెడ్డి పట్టణంలో రోడ్లన్నీ గుంతలమయమైనవి. అధికారంలో ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ కానీ, దానికి అంతటికి సంబంధించి మున్సిపల్ అధికారులు కానీ దీని అంతటి కూడా పట్టించుకోకపోవడమే నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రధాన రహదారి ఇది. జిల్లా కలెక్టర్ కార్యాలయం, అదేవిధంగా జిల్లా ఎస్పీ కార్యాలయము, అదేవిధంగా రామారెడ్డి, అడ్లూరు ఎల్లారెడ్డి తదితర ప్రాంతాలకు ఈ ప్రాంతం నుండే వెళ్ళే ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. రోజు నిత్యం వారీగా కామారెడ్డి పాత పట్టణానికి 2 రహదారులు ఉంటాయి. ఒకటి ఏదైతే నిజాం సాగర్ చౌరస్తా నుండి రైల్వే స్టేషన్కు అటువైపు నుండి ఒకటి వెళ్తుంది. ఇదొకటి అశోక్ నగర్ నుండి రైల్వే గేట్ మీదుగా ఇదొకటి పాత పట్టణాన్ని కలుపుతూ ఈ ప్రధాన 2 రహదారులు ఉంటాయి. ఈ 2 రహదారుల్లో ప్రధాన రహదారి గుండా ఎప్పుడూ వాహనాలు బిజీగా ఉండే పరిస్థితి. కానీ ఈ రహదారి గుండా ప్రధానంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఈ ప్రాంతం నుండి రోజువారీగా ప్రజా సమస్యలు చెప్పుకునేందుకు వెళ్ళే ఈ ప్రాంతం నుండి చాలామంది వెళ్తూ ఉంటారు. అందులో భాగంగా బీజేపీ నుండి గెలిచిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఏదైతే ఫిర్యాదుల పెట్టే కూడా ఈ ప్రాంతంలోనే పెట్టిందని, ఫిర్యాదుల పెట్టిన నేపథ్యంలో అక్కడ ఈ ప్రజా సమస్యలకు సంబంధించిన ఫిర్యాదుల పెట్టే ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు, అసలు ఓపెన్ చేస్తున్నారా లేదా అనేది కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. దీనికి అందరికి సంబంధించి మరో అంశం ఏంటంటే ఈ
ప్రభుత్వ అధికారులు కానీ దీనికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ ఈ రోడ్డుని పట్టించుకుంటూ లేదనేది నెటిజన్ల వాదన. ఎందుకంటే ఈ రోడ్డు పైన మట్టి పోసిన ఆటో డ్రైవర్ను ప్రజలు అభినందిస్తున్న పరిస్థితి, నెటిజన్లు అభినందిస్తున్న పరిస్థితి. దాన్ని నెటిజన్లు అభినందిస్తున్న దాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన నేపథ్యంలో దీనంతా కూడా చర్చాంశనీయమైంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల సమస్యలు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోనప్పుడే సామాన్య పౌరుడికి కడుపు మంటలేసి తను రోజువారీగా చేస్తున్న ఆటో వృత్తిని అయినప్పటికీ కూడా నాకు ఇబ్బందులు అవుతున్నాయి, నాతోటి ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కాకూడదు, నా ఆటోలో ఎక్కిన ప్రయాణికులకు అబ్బా నా నడుము పట్టేసింది అనే విధంగా అనకూడదు, నీ ఆటోలో ఎక్కడం వల్ల ఇంత స్పీడ్గా దురుసుగా వెళ్తావు అనే మాటలు రాకూడదనే ఉద్దేశంతో ఆయన చేసిన పనికి అభినందిస్తున్నారు. ఎందుకంటే కామారెడ్డి రైల్వే ఏదైతే అశోక్ నగర్ నుండి ఆ కలెక్టరేట్కి వెళ్ళే రహదారిలో ఉన్న రైల్వే గేటు వద్ద ఆయన గుంతలు పూడ్చడం, ఆ ప్రాంతంలో భారీ వర్షానికి ఆ పోసిన మట్టి అంతా కూడా కొట్టుకపోయింది. 4 రోజుల క్రితం కూడా ఆయన ఇటుకలు పేర్చి దానికి అంతటి కూడా ఇసుక పోసిన పరిస్థితి అయితే నెలకొంది. దాన్ని నెటిజన్లు అభినందిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఆయన పేరు హజ్రత్ అలీ. ఆయన ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు 3 కుమార్తెలు. ఆయన గత 4 సంవత్సరాల క్రితమే కామారెడ్డి పట్టణానికి వచ్చాడు. ఆయన స్వస్థలము ఏదైతే ఇందల్వాయి మండలం సిర్నపల్లి గ్రామంగా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక సామాన్య పౌరుడుని ప్రజలు నెటిజన్లు అభినందిస్తున్న దానికి సంతోషపడాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా తమ వంతుగా తమకు తోచిన సహాయాన్ని తమ ఇంటి ముందున్న గుంతల్ని పూడ్చుకుంటే ప్రభుత్వ అధికారుల వైపు కానీ ప్రజాప్రతినిధుల వైపు కానీ చూడాల్సిన అవసరం ఉండదు అనేది దీనికి అంతటి కూడా నిదర్శనమే చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ఆజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.